అందరికీ నమస్కారం. ఒకానొక రోజున ఇండియాలో ఉంటున్న రంజని అమెరికాలో ఉంటున్న తన స్నేహితురాలైన కావ్యకు, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో స్నేహితురాలైన లావణ్యకు గ్రూప్ వీడియో కాల్ చేసింది. అప్పుడు వాళ్ళ మధ్యన సంభాషణ ఇలా సాగింది. రంజని, హాయ్, ఏం చేస్తున్నారే అని అన్నది. దానికి కావ్య, ఏముందే, శ్రావణ శుక్రవారం పూజకి ఏమి కావాలో అని చూస్తున్నాను అని అన్నది. దానికి రంజని, ఓ అవునా, ఇంతకీ ఏ రోజు చేసుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు కావ్య, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని చెప్పారు కదవే అని అన్నది. దానికి రంజని, అలా ఏమీ లేదే, శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు అని అంటారు కదా, అందరూ అలాగే చేసుకుంటుంటారు కూడా అని అన్నది. దానికి కావ్య, వ్రతకథలో చారుమతి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసిందని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఎలా చెప్పగలము అని అడిగింది. దానికి రంజని, ఏమోనే, అదంతా నాకు తెలీదు, మనకి కుదిరిన శుక్రవారం చేసుకోవచ్చని అందరూ చెప్తుంటారు. ఏమే లావణ్య, నువ్వెప్పుడు చేసుకుంటున్నావే అని అడిగింది. దానికి లావణ్య, ఇండియాలో ఏ రోజైతే నేను కూడా అదే రోజు ఇక్కడ చేసుకుంటానే అని అన్నది. అప్పుడు రంజని, అదేమిటే, నువ్వు ఉన్నది ఆస్ట్రేలియాలో కదా, అక్కడ పంచాంగమును బట్టి చేసుకోవాలి కదా అంది. దానికి లావణ్య, అసలు అదేమిటో కూడా నాకు తెలీదే, ఏది చేసుకోవాలన్నా ఇండియాలో వాళ్ళని ఫాలో అయిపోతా, సింపుల్ అని అన్నది. అప్పుడు కావ్య, బాగుందే, ఏ గందరగోళం లేదు, హాయిగా నీకు అని అన్నది. అప్పుడు రంజని, కానీ మనం పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో మనం ఉంటున్న ప్రాంతం, వారం, తిథి అన్నీ చెప్తాము కదా, అది ఎంతో ముఖ్యం కదా, ఇలా చేసేసుకుంటే నువ్వు ఏమని చెప్తావు పూజలో అని అడిగింది. దానికి లావణ్య, అన్ని పట్టించుకొనే తోచినట్టు చేస్తుంటాను, ఎవరు చెప్తారు ఇవన్నీ నాకు అని అడిగింది. దానికి కావ్య, అవునే, నాకు కూడా వీటికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. అసలు ఈ పంచాంగం ఏమిటి, ఫలానా రోజే ఎందుకు చేసుకోవాలి, ఇండియాలో ఈరోజు పండగ చేసుకుంటుంటే ఒక్కోసారి మాకు ముందే ఆ తిథి వచ్చేస్తుంది, అయితే ముందు రోజే చేసుకోవాలా, అసలు ఆ సంకల్పం నేను అమెరికాలో ఉండి చెప్పొచ్చా అని అడిగింది. దానికి రంజని, అవునే, మీరు అంటున్నది నిజమే, ఈ మధ్యకాలంలో అయితే ఈ గందరగోళం ఇంకొంచెం ఎక్కువ అయింది. ఎవరికి తోచింది వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో, బ్లాగ్స్లో, వెబ్సైట్స్లో చెప్తుంటారు. అన్నీ విని ఇందులో నేనేం పాటించాలి, అసలు నాకు దానితో సంబంధం ఉందా అని క్లారిటీ ఉండట్లేదు అని అన్నది. మొన్నొకసారి గ్రహణం కేవలం అమెరికాలో, యూరోప్లో ఉంది అంటే అదే సమయంలో ఇండియాలో ఉన్నవాళ్ళు ఇక్కడ గ్రహణం చూడకపోయినా అక్కడెక్కడో గ్రహణం కనిపించింది కాబట్టి ఇక్కడ కూడా గ్రహణ స్నానాలు చేయాలి అని అన్నారు. ఓరి నాయనో, ఎడిపోతున్నాం మనం ఈ పిచ్చిలో అని అనిపించింది. దానికి లావణ్య, మీరు మాట్లాడుతుంటే నాకు కూడా వీటి గురించి తెలుసుకోవాలనిపిస్తోందే, బహుశా ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ఏదో మొక్కుబడితో పూజలు చేస్తున్నాను కాబట్టే చేసే పూజలేమీ ఫలించట్లేదేమో అని అన్నది. అప్పుడు రంజని, అవునే, మనము ఎంతో కొంత తెలుసుకుని ఉంటేనే మన పిల్లలకి ఏమన్నా చెప్పగలుగుతాము. జ్యోతిషం అంటే వ్యామోహంగా మారిపోతుంది, పట్టించుకునే వాళ్ళు ఇంకా తూచా తప్పకూడదు అన్నట్టుగా ఉంటారు, పట్టించుకొని వాళ్ళు దానికి అర్థమే లేదంటారు. ఈ రెండు విధానములు తప్పే అనిపిస్తుంది. ఎంత పట్టించుకోవాలి, ఎంత విడవాలి అంటే అసలు దాని గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి, లేకపోతే కర్మని బట్టి ఎటు అటు కొట్టుకుపోతాము. సరే అయితేనే, ఆ వరలక్ష్మి అమ్మవారి పూజను అందరం చక్కగా చేసుకుని మళ్ళీ మాట్లాడుకుందాము, ఈ జ్ఞానాన్ని పొందగలిగే అవకాశాన్ని ఇమ్మని ఆ అమ్మవారిని అడుగుదాము అని అన్నది. అప్పుడు కావ్య, లావణ్య కూడా రంజని చెప్పింది కరెక్ట్ అని అనుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. మీరు కూడా జ్యోతిషం గురించిన యథార్థ విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారి వేద జ్యోతిషం కోర్సుకి రిజిస్టర్ అయ్యి అన్ని విషయాలను శాస్త్ర ప్రామాణికంగా తెలుసుకుని మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలను జ్ఞానవంతులై తీసుకుంటూ ఆనందంగా ముందుకు సాగిపోండి.
ధన్యవాదములు.